అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వారణాసి సుధాకర్ గారు వ్రాసిన పుట్టింటి హ్యాంగోవర్ అనే కథ వినబోతున్నాం. ఈ కథను మీకు వినిపిస్తున్నవారు శ్రీనివాసు వారణాసి. ఇక కథలోకి వెళదామా? హ్యాంగోవర్ అనే ఇంగ్లీష్ మాటకి అర్థం ఆ మధ్య ఆ రంగంలో నిష్ణాతుడైన నా ఫ్రెండు చెబితే తెలిసింది. రాత్రి బాగా తెల్లారేదాకా తాగి మర్నాడు మధ్యాహ్నం నడిపొద్దున లేచేవాళ్లకి ఒక రకమైన తలనొప్పితో పాటు వచ్చే అలసట లాంటి దానికే హ్యాంగోవర్ అని ఇంగ్లీష్ వాడు తన భాషలో పేరెట్టాడని. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా ఒక పనిని విపరీతంగా చేసేసిన తర్వాత దాంట్లోంచి బయటకొచ్చేసినా కొంతసేపటిదాకా దాని ప్రభావం ఉండడాన్నే తెలుగులో శేష దుష్ప్రభావం అంటారట. సరే, ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే నా అర్ధాంగి పుట్టింటికెళ్ళొచ్చినప్పుడల్లా దాని శేషప్రభావం కొన్నాళ్లదాకా మా మీద పడుతూనే ఉంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంది. ఆ మధ్య పిల్లలకి సరదాగా దసరా సెలవులు ఇస్తేనూ తను కూడా ఆర్జిత సెలవు పెట్టుకుని నిర్దాక్షిణ్యంగా నన్నొక్కడిని ఒంటరిగా వదిలేసి లలలాం 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 అనుకుంటూ పుట్టింటికి చెక్కేసింది. తెలుసుగా, మామూలుగా పుట్టింటికెళ్ళేప్పుడు ఎక్కే ఎర్ర బస్సులు వికార పెట్టవు. ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచినా పర్లేదు. ఎటొచ్చి తిరిగి అత్తారింటికి వచ్చేప్పుడే అదే దిక్కుమాలిన ఎర్రబస్సు వికారం, డోకులు. రైలైతే కంపు కంపు. సెలవులు 10 రోజులే ఉంటే ఇంకో 4 రోజులు వాడుకోవడం వాళ్ల వంశాచారంట. ఎందుకంటే వాళ్ళ అక్కలు కూడా అవే సెలవులకి అదే పుట్టింటికొచ్చి అక్కడ అచ్చికబుచ్చికలు ఆడుకుంటూ అర్ధాంగుళ్ల మీద నేరాలు చెప్పుకోవడం ద్వారా మానసిక ఆనందం, ఆత్మతృప్తి పొంది బళ్ళన్నీ ఓవర్హాలింగ్ అయిపోతాయని అనుభవం మీద మా పెద్ద తోడెల్లుడు తరచుగా ఎందుకంటాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏమైనా ఆయన సీనియారిటీని గౌరవించాల్సిందే. 30 years ఇండస్ట్రీ మరి. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన ప్రతిసారి కొన్నాళ్లదాకా నా అర్ధాంగి మాటలు, చేష్టలు ఏదో తేడా కొట్టడం గమనించాను గాని అందులోని మర్మం మా తోడెల్లుడు చెప్పాకే తెలిసింది. అదే హ్యాంగోవరు. నీకు అంతేనా అన్నయ్యా అన్నాను. నీకంటే సీనియర్ని తమ్ముడు అని కళ్ళు తుడుచుకున్నాడు. తను పుట్టింటి నుంచి రాగానే కొట్టే మొదటి డైలాగు, మీరేంటి ఇంత నల్లగా పొట్టిగా కనిపిస్తున్నారు అని. నేను నా పెళ్లి కాని క్రితం నుంచి ఇలాగే ఉన్నానుగా అని నా సందేహం. వాళ్ల నాన్న, అన్నదమ్ములు గడకర్రల్లాగా పొడుగ్గా ఉండడం, సర్ఫు నీళ్లతో కడిగేసిన అల్యూమినియం గిన్నెల్లాగా కొంచెం తెల్లతోలు ఉన్న కారణంగా నేను పొట్టిగోటంగాణ్ణి, నల్లబాలుగాణ్ణి అయిపోతాను. అదేదో సినిమాలో ఒకడు అమెరికా నుంచి తిరిగొచ్చి ప్రతి మాటకి ముందు ఇదే అమెరికాలో అయితే అంటూ ఉంటాడు. అలాగే ఈవిడ కూడా మా అమ్మగారింట్లో అయితే అని అనడం మొదలు పెడుతుంది. వాళ్ళ అమ్మగారింట్లో అన్నీ ఆధునిక అధునాతన సదాచారాలని, అత్తారింట్లో వాళ్ళు మాత్రం మొలలకి ఆకులు కట్టుకుని జుంబారే ఆ జుంబరే అనుకుంటూ మొన్ననే అడవిని వదిలేసి జింబో నగర ప్రవేశం చేసినట్టు వచ్చేశారనే ఫీలింగ్ ఏమో అనిపిస్తుంది. ఇంకా వంటలు, వార్పులు గురించి చెప్పడం మొదలెడితే వాళ్ళమ్మకి, వాళ్ళ అక్కలకి వంటలు, రుచుల విషయంలో చేతులు మెలికలు తిరిగిపోయినంత ఇదిగా చెప్పేస్తుంది. నేను మా వాళ్ళు ఇన్నాళ్ళు దుంపలు, కందమూలాలు తిని బతికినట్టు. అక్కడ పుట్టింట్లో ఈ రాజకుమార్తెలు నలుగురు చేరాక చీరలు, నగలు కార్యక్రమం డైలీ సీరియల్లాగా నడుస్తుంటుంది. ఆస్థాన విద్వాంసుడు బట్టల సత్యం ఒక మారుతి వ్యాన్లో తన సంచార బట్టల కొట్టుని మోసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టి ఖాళీ వ్యాన్తో తిరిగి వెడతాడు. అవునండి, అవసరం ఉన్నా లేకపోయినా కొంపలో బీరువాల నిండా ఎన్ని చీరలు మూలుగుతున్నా పాపం వాడు బతకాలిగా అనుకుంటారో ఏమో. మా తోడెల్లుళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు ఖాళీ. ఇంకా వీళ్ల ఆస్థాన జవహరీ వ్యాపారి ఇప్పటికే ఆ ఊళ్ళో 4 విల్లాలు కొన్నాడని తెలిసింది. ఇంకో 2 కొనే ప్రణాళికలోనూ ఉన్నాడని తెలిసింది. అందుకే కామోసు
మా అత్తారింటి చూరెట్టుకుని వేలాడుతూనే ఉంటాడు. ఇహ ఆ ఇంటి పురోహితుడు సుబ్రహ్మణ్యం గారైతే ఈ భూమి మీద ఉన్న సమస్త నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఆచరిస్తే వచ్చే పుణ్యం గురించి, వాటి ప్రభావం వల్ల మా షడ్రుకులం నలుగురం సెంచరీ కొట్టేసి 7 జన్మల దాకా వాళ్ళింటి అల్లుళ్ళుగానే పుట్టాలని అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకుంటామని మా తరఫున ఆయన హామీ పత్రం రాసిచ్చేశాడు. దాంతో ఇంక వీళ్ళు నలుగురప్ప చెల్లెళ్ళు ఆయన ఏ పాట పాడితే ఆ పాటకి కోరియోగ్రఫీ చేసేస్తూ నలుగురు కలిసి నాటు నాటు నాట్యం చేసేస్తున్నారు. మా రెండో తోడల్లుడు అంటూ ఉంటాడు, వచ్చే జన్మలో వచ్చేవాడెవడి కోసమో వీళ్ళిప్పుడు మన ఖర్చు మీద నోములు వ్రతాలు చేసి మనకి టెండర్ పెడతారేమిటి మహాప్రభో అని. నాకు కూడా అవును కదూ అనిపిస్తుంటుంది. మా మూడో తోడలుడు తరచుగా పాడుతుంటాడు, ఆలివైపు వారు ఆత్మబంధువులు అని. ఎప్పుడు చూసినా తన పుట్టింటి వాళ్లే మా ఇంట్లో హడావిడి చేస్తుంటే నా పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా రావడానికి కూడా జంకుతుంటారు పాపం. మా ఇంట్లో మా అమ్మ ఇచ్చిన సామాన్లు మాయమైపోయి ఒంటింటి సామ్రాజ్యంలో పరిపాలన మారిపోయి అన్ని గిన్నెలు తప్పేళాలు అచ్చుమచ్చు వాళ్ళమ్మగారింట్లో ఉన్నట్టే డిట్టో డిట్టో. అదొక హెడ్ ఆఫీసు, ఇదొక బ్రాంచ్ ఆఫీసు. మనం వాడే వస్తువులని మేడ్ ఇన్ చైనా అయినట్టు వంటలు పిండి వంటలు కూడా అక్కడి నుంచే దిగుమతి. మా అమ్మ వండిన రకరకాల కూరలు పచ్చళ్ళు తిని ఎన్నేళ్ళయిందో. రోజుకో గంటసేపైనా వీడియో కాల్లో వాళ్ళ అమ్మ గాని అక్కలు గాని కనబడకపోతే కుదరదు. మా ఇంట్లో ఏ కూర ఎలా వండాలో, రోజు బ్రేక్ఫాస్ట్కి మేం ఏం తినాలో అధిష్టాన వర్గం ఆదేశించినట్టే జరిగిపోతూ ఉంటాయి. మా అత్తారింట్లో వాళ్ళందరూ నా పేరు మర్చిపోయి చాలా కాలం అయింది. అక్కడ నా పేరు గౌరీపతిలాగా బుజ్జిమగుడు. ఏమిటో మా పెళ్ళయ్యాక ఈవిడ ఇంటి పేరు గోత్రం మారే గాని నా పేరు పూర్తిగా మారిపోయింది. ఈ అప్పచెల్లెళ్ళు నలుగురు స్కూల్ యూనిఫారాల్లాగా ఒకే రంగు ఒకే అంచు చీరలు కొనుక్కుని ఒకే రోజున కట్టుకుని హడావిడిగా ఇల్లంతా తిరిగేస్తుంటారు. దానికి తోడు వాళ్ళ నాన్నగారు ఇంట్లో జిరాక్స్ మెషిన్ పెట్టాడా అన్నట్టు నలుగురిని ఒకే పోలిక ఒకే సైజులతో విడుదల చేశారు. ఎప్పుడైనా ఆమరపాటుగా ఉన్నామా? ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఆ మధ్య సంకురాత్రి పండక్కి వెళ్ళినప్పుడు అనుకున్నంత అయింది కూడాను. గదిలో మా ఆవిడ ఏదో సర్దుకుంటుంటే బుజ్జీ అనుకుంటూ దగ్గరికి వెళ్ళబోతే, ఏం కావాలి మరిదిగారు అంది మా వదినగారు. కళ్ళజోడు పవర్ మారినట్టుంది వదినగారు అని తప్పించుకున్నాను. మా మాంగారు మా నలుగురు తోడళ్ళకి ఒకే తాను ముక్కల్ని కత్తిరింపజేసి సెక్యూరిటీ గార్డులకి కుట్టించినట్లు ఇంటల్లుళ్ళకి కొత్త బట్టలు పెడతారు. మాలో పెద్ద ఆయన రేలంగి పర్సనాలిటీ, 2 రమణారెడ్డి, 3 బ్రహ్మానందం, 4 నేను ఆలి. ఓ రోజు నలుగురం కలిసి సరదాగా మా మాంగారు పెట్టిన యూనిఫారాలు వేసుకుని సినిమాకి బయలుదేరాం. తీరా చూస్తే వీధి కుక్కలు సందు చివరిదాకా వెంటబడి మొరుగుతుంటే వెనక్కి వచ్చేసాం. ఈవిడ పుట్టింటి నుంచి వచ్చిన వారం 10 రోజుల పాటు మా ఇంట్లో ఆ పుట్టింటి వాసన కొడుతూనే ఉంటుంది. ఇల్లంతా అక్కడి నుంచి మోసుకొచ్చిన బట్టలు సామాన్లు తినుబండారాలు పరిచేసి వాటి ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది. ఈవిడ కట్టుకునే బట్టల దగ్గర నుంచి పిల్లల కబుర్లు, అమ్మమ్మ తాతల సుభాషితాలు, ఆరోగ్య చిట్కాలు, పచ్చళ్ళు, పిండి వంటలు అన్నీ పుట్టింటి హ్యాంగ్ ఓవర్లే అని చెప్పుకుని వాపోతున్న నా ఫ్రెండు పుణ్యమూర్తుల సత్యమూర్తిని చూస్తే జాలేసి కడుపు తరుక్కుపోయింది. అదన్నమాట.